తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు పేరు పేరున ధన్యవాదాలు. ముందుగా ఈ జనాలు చూస్తుంటే మాకు ఈ రోజే ఎమ్మెల్యే అయినట్లు మా జితేంద్ర గౌడ్ మాకు సాధించుకుంటామని చెప్తున్నా. నేను అవకాశం ఇచ్చిన మీడియాకి చాలా థ్యాంక్స్. నమస్కారం. జితేంద్ర గౌడ్కే ఇవ్వాలి టికెట్. అసలు జయరామ్కి ఇస్తే పేకాట ఆడాలి ఆడాల్సి వస్తుంది. పేకాటే కాదు, మందు కూడా తాగాల్సి వస్తుంది. జయరామ్ వద్దు, గుమ్మడూరు వద్దు, జితేంద్ర గౌడ్ కావాలి, జితేంద్ర గౌడ్ కావాలి. నియోజకవర్గం నలుమూలల నుండి గుంతకల్ పట్టడానికి జితేంద్ర గౌడ్ గారికి ఎమ్మెల్యే టికెట్ కావాలని మద్దతుగా ప్రజలందరూ, తెలుగుదేశం కార్యకర్తలనండి, నాయకులనండి, ప్రజలనండి స్వచ్ఛందంగా ఈరోజు రావడం జరుగుతూ ఉంది. ఈ రోజున ఈ గుంతకల్ నియోజకవర్గంలో తెలుగుదేశం తరఫున పోరాడే వ్యక్తి ఎవరంటే జితేంద్ర గౌడ్ గారే. ఆయనని కాదని వేరే వాళ్ళకి ఇస్తే మేమంతా ఖచ్చితంగా మేము సపోర్ట్ చేయము. తెలుగుదేశం పార్టీకి చేయాలంటే జితేంద్ర గౌడ్ గారికి టికెట్ ఇవ్వాలా. ఈ రాక్షస రాజ్యంలో, రాక్షస పాలనలో ఈరోజు పార్టీని ఏకదాటి పైన నడిపించి అనేక కార్యక్రమాలు చంద్రబాబు గారు ఏదైతే ఆదేశించారో దాన్ని తూచా తప్పకుండా ప్రజల్లోకి తీసుకుపోయి ఇది సక్సెస్ఫుల్గా నడిపిన ఘనత మన జితేంద్ర గౌడ్ గారికి. ఆయనకు తప్ప వేరే వాళ్ళకు ఇవ్వకూడదు. ఎందుకంటే ఎవరైతే ఇది భవిష్యత్తులో పార్టీకి కూడా మంచిది కాదు. ఎవరైతే కష్టపడినారో వాళ్ళు కాకోకుండా కొత్త వాళ్ళకి తెచ్చి పెట్టడంలో క్యాడర్ కూడా నిరాశ నిస్పృహలో ఉంటుంది. కాబట్టి క్యాడర్ని ఎంకరేజ్ చేయాలంటే ఎవరు పార్టీకి కష్టపడినారో వాళ్ళకే టికెట్ ఇవ్వాలా. మీరు ఇవ్వండి, మేము గెలిపించుకొని వస్తాము, మిమ్మల్ని ముఖ్యమంత్రి కూడా చేస్తామని మేము తెలియజేసుకుంటున్నాం. సార్ చంద్రబాబు గారు, నువ్వు మాకు ఎంతో కార్యకర్తలకి ముఖ్యమైన ఎంతో జైల్లో పడినప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. లోకేష్ బాబు ఎర్రబుక్ అన్నారు. ఎర్రబుక్ వైఎస్ఆర్ రాసినాడా, తెలుగుదేశం వాళ్ళకి రాసినారా? ఎర్రబుక్ అనేది నువ్వు అన్నావు, అందరికి చెప్పుకుంటూ తిరిగినావు. ఎర్రబుక్ ఈ జయరాము ఫస్ట్ లిస్ట్ లో ఉందన్నావు. ఈ పొద్దు కార్యకర్తల తెలుగుదేశం లిస్ట్ బయటకు వస్తుంది. తెలుగుదేశం నటించాలనే లోకేష్ బాబు నేను తప్పుగా పట్టాం, మీ నాన్నగా తప్పుగా పట్టాం. ఈ పొద్దు మన రెడ్ బుక్ లో తెలుగుదేశం కార్యకర్తలు నటించేటట్లు బుక్ రాసుకున్నావా, వైఎస్ఆర్ వాళ్ళని నటించేటట్లు రాసుకున్నావా అని ఇదే పర్సన్ చెప్తున్నా. సార్ మీకు గౌరవిస్తాం, మీకు గౌరవిస్తాం, మీ పార్టీ గౌరవిస్తాం, మీ నాయకులు గౌరవిస్తాం, నాది కార్యకర్తని అన్యాయం చేయదు సార్. ఎవరైతే పార్టీ కోసము ఆహర్నిశలు కష్టపడుతున్నారో మరి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు చెప్పేంత వాళ్ళము కాదు. కానీ మరి సరైన నాయకుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గుంటకల్ నియోజకవర్గము మరి ఆ టికెట్ను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాము. కనుక దయచేసి ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి. జితేంద్ర గౌడ్ అన్న గారు వాళ్ళ కుటుంబం అంతా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకొని వారు అట్లే పార్టీ కోసం పనిచేస్తున్నారు కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఆయనకి టికెట్ కేటాయించాలని మరి కోరుకుంటున్నాను. మండలము, మామిడి మండలము సోదరులందరూ వచ్చి ప్రపంచం సృష్టించినారు. జితేంద్ర గౌడ్ గారికి టికెట్ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు మాకు అన్యాయం జరిగింది గుంటకల్కి. ఎందుకంటే కష్టపడి 5 ఏళ్ళు పార్టీ పైన భుజాన జెండా మోసుకొని జితేంద్ర గౌడ్ అన్నగారు కార్యకర్తల్ని ఒక బిడ్డల్లాగా, తమ్ముళ్లాగా, అన్నల్లాగా చూసుకున్నటువంటి మనిషికి ఈరోజు అన్యాయం జరిగింది. ఆ అన్యాయం గురించి ఈరోజు మేము పెద్ద ఎత్తున ర్యాలీ వీరప్ప స్వామి గుడికాడ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు జనము ప్రపంచంగా తెలిసినంత ఉత్సాహంతో మహిళలు, కార్యకర్తలు, అన్నదమ్ములు అందరూ తెలిసినంత ఉత్సాహంతో మేము అన్నకి టికెట్ ఇవ్వాలని ఈరోజు నిజం తెలిసింది. మాకు నిజం తెలిసింది. మేము మాత్రం మహిళలందరూ మేము వాల్మీకులే, మేము కూడా వాల్మీకి మహిళలు అందరూ ఉన్నారు. మేము అందరూ అన్నయ్యపడమని గెలిపించుకొని వస్తామని పూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు జనం చూసి టికెట్ ఇచ్చి గెలిచినంత
ఉత్సాహం ఉంది ప్రజల్లోన. కాబట్టి ఈ ప్రజాముఖంగా ఈ మహిళల గురించి, పార్టీ కార్యకర్తల గురించి ఈ జితేంద్ర గౌడ్ అన్న గారికి టికెట్ ఇవ్వాలని అందరి తరఫున కోరుకుంటూ చంద్రబాబు నాయుడు సార్ గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ముందు జిల్లా గెలుస్తానని